ఓకే అండి. మరి అలాగనే సుబ్బారెడ్డి దగ్గరకు వచ్చి సార్ వాళ్ళు సుబ్బారెడ్డి వాళ్ళు నారేస్తా ఉంటే వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ పక్కన 50 ఎకరాల రైతు ఇక్కడ వచ్చి చూసినాడు. యాక్చువల్గా ఇప్పుడు మనుషులతో నాటేసినట్టు నెక్స్ట్ ఇయర్ తీసుకోవడానికి రెడీ ఉన్నాడు, వాళ్ళు బుక్ చేస్తా ఉన్నాడు. ఒకసారి అతని మాటల్లోనే విందా. మీరు చెప్పండి, ఇప్పుడు మనుషులతోనే వేస్తున్నారు కదా, దీనికి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు కదా, ఎట్లా అనుకుంటారు? మనుషులతో కంటే ఎలా పడుతుందో చెప్పండి. మనుషుల కన్నా నాటు కూడా బాగా పైనే పడుతుంది, పైన పడితేనే ఎమ్మటే బతికేదానికి. ఓకే, వాళ్ళు నాటి నడుము చెప్తారు, అందుకని ఇది పైన పడుతుంది. బాగా ఎమ్మటే పచ్చబడి బాగుంటుంది. మనుషుల కంటే చిక్కగా వేస్తా ఉన్నదా పలసగా వేస్తా? చిక్కగానే వేస్తా ఉన్నా. ఓకే ఓకే. ఇంకేం గ్రహించినారు మా దానికి మనుషుల కంటే తేడా? ఇది ఒకటే ఏరియా మీకు మనుషులు వేస్తే ఏంటంటే ఈ కడలకు ఒక తిరిగా ఉంటుంది, మధ్యలో దూరం వేస్తా ఉంటారు, మధ్యలో గట్టారేమో దగ్గర దగ్గర నాడతారు, మధ్యలో వెనక దూరం నాడతారు. ఇది మొత్తం ఎక్కడ అంతా ఇక్కడ సేమ్ సైజ్ వస్తా ఉంటుంది. ఏముందా అంతా అంతా అదే సేమ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం మిషన్ మీద సక్సెస్ అని నమ్ముతా ఉన్నారు ఇప్పటికైనా? మీరు నమ్ముతుండే మేము చూడటానికి వచ్చేది నెల్లూడి చూడటానికి వచ్చాము. నువ్వు వస్తామని చెప్పినాక మాట్లాడిపోవాలమ్మని. ఓకే ఓకే. మొత్తం మీద సక్సెస్ అని నమ్ముతా ఉన్నారు. మీరు కూడా అండి నాటేషన్ మిషన్ అనగానే చాలా మంది దూరం ఉంటది కదా, నారు వేయడం కదా, చాలా మంది అది ఫస్ట్ అది భయపడుతుంటారు, నారు పోసేదానికి భయపడుతున్నారు. అది నారు పోసడానికి కూడా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు 4 పడితే 10 ఎకరాల దాకా పోసుకోవచ్చు అండి. ప్రాక్టీస్ అంతే, దానిలో వేయడం చాలా సింపుల్. నారువికే ఖర్చు వేసుకుంటే చాలా వేయడం ఉంటుంది. మీరు నారు వేయడం చాలా సింపుల్. ప్రతి ఒక్కరికి రాబోయే కాలానికి పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరండి. కంపల్సరీ తీసేసుకొని మనం దీనికి అలవాటు పడాల్సిందే, లేకపోతే మనకి ఏం మిగిలవు. ఒకసారి మీరు చెప్పేది మార్కెటింగ్ కోసం చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ ఒకసారి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే, ఒకసారి చూసిన తర్వాతనే మీరు ఒకసారి మిషన్ తీసుకోవడానికి మరి సంప్రదించి ఫోన్ చేసి తీసుకోండి.